ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి హైడ్రా వల్ల ఏంటి ఉపయోగం, ఏంటి నష్టం, ఏంటి? ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ ఎడ్యుకేటింగ్ పీపుల్ దట్ వాట్ యువర్ బయింగ్ షుడ్ బి రైట్ అనేది. ఓకే, అది రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడిందా పడలేదా అని చూసుకుంటే ఒక సిన్సియర్ గా ఒక ప్రోడక్ట్ ని అమ్మే వాళ్ళకి అది మంచి ప్రోడక్టే అనిపించింది. నేను అమ్మేది కరెక్ట్ గా ఉందా లేదని రియల్ ఎస్టేట్ అమ్మేవాడు ఆలోచిస్తాడు. రేపు ఫ్యూచర్ లో ఇతను కూడా క్రెడిబిలిటీ పెరుగుతుందండి. ఇప్పుడు నేను ఒక 18 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నా, నేను ఇవాళ అమ్మగలుగుతున్నాను అంటే దట్ ఈస్ మై బ్రాండ్. నాకు ఎక్కువ ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఎక్కువ, ఎందుకంటే ఎక్కడో ఉండేవాళ్ళు నన్ను నమ్మి విత్ నా ప్రాపర్టీ అక్కడ ఉంది, ఆ పక్కనోడు ఏదో కబ్జా చేస్తున్నాడు అంటే ఇమీడియట్లీ నా సర్వే టీమ్ అక్కడ వెళ్తుంది, సర్వే చేస్తుంది, లీగల్ గానే వెళ్తాం. అక్కడ ఫెన్సింగ్ కావాలంటే ఫెన్సింగ్, లేదంటే ప్రీకాస్ట్ వాళ్ళు ఏం చేసుకుని అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టేస్తాం. ఓకే, సో ఐ హావ్ క్రియేటెడ్ ఎ బ్రాండ్. ఇప్పుడు నేను అదే అన్నాను, ప్రెస్టీజ్ గ్రూప్ గురించి కూడా నాకు లీగల్ ఒపీనియన్ కి ఒక ల్యాండ్ వచ్చింది అనేసి. దానికి రీజన్ వాజ్ నథింగ్, అక్కడ వెనకాల ఒక చెరువు ఉండింది, కానీ యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ఇన్ దట్ లిమిట్. కానీ ఆ బయ్యర్ కి ఆ భయం పుట్టించింది. వాడు ప్రెస్టీజ్ అయినా వాడు బాబు అయినా నాకు లీగల్ ఒపీనియన్ కావాలి అని వచ్చాడు అంటే ఆ ఒక పీపుల్ అంటే బయ్యర్ మోడ్ లో హీఈస్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. నేను కొనేది కరెక్టా కాదా అనేది నేను దానికి ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే అరే అంత పెద్ద బ్రాండెడ్ బిల్డర్ కడుతున్నా కూడా ఈ మనిషి ఒపీనియన్కి వచ్చాడు అంటే తను ఎన్నో రకాలుగా ఆ ప్రాపర్టీ గురించి ఆలోచించుంటాడు. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సో దట్ వేస్ హైడ్రా ఇస్ డన్ గుడ్ జాబ్ అండి.